అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శివశంకర్ మాస్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నారు. ఇండస్ట్రీ గురువు ఆయనే. అవును, శివశంకర్ మాస్టర్ గారు. అవును. సో డాన్స్ నేర్చుకోవడం అయితే బేసిక్గా సో హిట్ మీకు కెరియర్కి మైల్ రాయి అంటే ఏం చెప్తారు మేడం? పసుమొన్న తమిళ సినిమా అది హిట్ కాదు, కానీ నాకు అప్పటికి ఇప్పటికి బాలకృష్ణలో డిఫరెన్స్ ఏం చూస్తున్నారండి? ఆయన ఎప్పుడు ఎలా పలకరిస్తారో అదే పిలుపు. లొకేషన్లో కూడా నాకు చిన్నపిల్లలా కనిపిస్తాడు, కానీ ఆయన షోస్ ఎక్కువ, డాన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి షోస్ ఎక్కువ స్టార్ట్ అయినాయి కదా, అప్రోచ్ అవ్వలేదా షోలకి? ఇలా వచ్చిందండి, నాకు జడ్జిగా కూడా ఆపర్చునిటీ ఇచ్చారు సినిమా, కానీ నాకు ఆ టైంలో 1000 మూవీస్ అయ్యేంత వరకు ఏది టచ్ చేయకూడదు. సుదీర్ఘమైన ప్రయాణం చిత్ర పరిశ్రమలో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. యాజ్ ఏ ఉమెన్గా ఇలా ఇంత స్టేజ్లో కూడా పని చేయగలుగుతున్నాం, ఇన్నేళ్ళుగా రన్నింగ్లో ఉంటే రియలీ వెరీ హ్యాపీ. ఏం నడుస్తుంది మేడం ప్రజెంట్ వర్క్? ఈ రజాకర్ ఒక సినిమా చేశాను, తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేశాను. ఒరిస్సాలో 3 సినిమాలు, ఇప్పుడు మొన్న ఒకటి రిలీజ్ అయింది రామ్ అని. ఓకే, ఏదో అంటే అన్ని లాంగ్వేజ్లు రన్నింగ్లో ఉంటాను కదా, అన్ని ఇండస్ట్రీలకి పరిచయం వ్యక్తి కాబట్టి మీరు చేస్తూనే ఉంటాను. ఓకే, గ్రేట్ అండి. ఫస్ట్ అసలు మీకు గురువు గారు మన శివశంకర్ మాస్టర్ కదా? అవునండి. శివశంకర్ మాస్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నారు. వర్క్ నేర్చుకోవడం అంటే ఏం లేదండి, నేను ఆల్రెడీ డిప్లొమా. ఓకే, చిన్నప్పటి నుంచి స్టేట్ లెవెల్లో ఫస్ట్, 10th క్లాస్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ భరతనాట్యంలో. ఓకే, ఆ తర్వాత నేను ఒక ఎస్వి మ్యూజిక్ కాలేజ్ డిప్లొమా చేయడానికి జాయిన్ అయ్యాను తిరుపతిలో. అక్కడ గురువు గారు అంటే ఇండస్ట్రీ గురువు ఆయనే. అవును, శివశంకర్ మాస్టర్ గారు. అవును. సో డాన్స్ నేర్చుకోవడం అయితే బేసిక్గా వేరే అనమాట. అక్కడి నుంచే వచ్చాను. అక్కడ ఒక బ్యాలే చూసి నన్ను తీసుకొచ్చాను. మాస్టర్ గారు పిక్ చేసి తీసుకొచ్చాను. అంటే ఆయనకి ఎందుకో నచ్చింది, నువ్వు వస్తే బాగుంటుంది ఇండస్ట్రీకి అన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది, అలా జాయిన్ అయ్యాను అనమాట. ఓకే, ఫస్ట్ మూవీ ఏది మేడం? అలానే ఫస్ట్ హిట్ మీకు కెరియర్కి మైల్ రాయి అంటే ఏం చెప్తారు మేడం? మైల్ రాయ్ అంటే నాకు ఫస్ట్ భారతి రాజా ఇంట్రడ్యూస్ చేశారండి. పసుమొన్న తమిళ సినిమా. అది హిట్ కాదు, కానీ నాకు ఒక యాజ్ ఏ ఒక సింగిల్ కార్డ్ కదా, కొంచెం అందరు కూడా రికగ్నైజ్ చేశారు, ఎవరి అమ్మాయి చాలా బాగా చేసిందని. ఆ తర్వాత ఆయనదే తమిళ సెల్వన్ ఇంకో సినిమా చేశాడు విజయకాంత్ గారితో, రోజా విజయకాంత్ గారు చేశారు, అది నేనే చేశాను. ఓకే, సో అట్లా అక్కడి నుంచి తమిళ్లో స్టార్ట్ అయింది. విల్లాది విల్లన్ అని మంచి మంచి సినిమాలు, ఒక 50 సినిమాలు అప్పుడు స్టార్ట్ అయింది. విల్లాది విల్లన్ కొంచెం హిట్ స్టార్ట్ అయింది అనమాట. ఆ టైంలో చంటి ఒక అక్కడ చిన్న తంబి అని పెద్ద హిట్ అనమాట. ఆ సినిమాకి చంటి ఇంత తమిళ్లోకి వచ్చినప్పుడు క్లాస్ స్టార్ట్ చేశాను. క్లాస్ వర్క్ అంటే సపోజ్ మాస్టర్ గారు బిజీగా ఉంటే ఒక సాంగ్ మనం పోయి చేసి వస్తాం కదా, అలా స్టార్ట్ చేసిన కెరీర్లో నాకు అక్కడ కొద్దిమంది గుర్తింపు అనమాట. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, మేకింగ్ స్టైల్ అంతా బాగుందని. నాకు చిలకపచ్చ కాపురంలో గురువు గారు కోడి రామకృష్ణ గారు నాకు ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకా తిరిగి చూడలేదండి, చాలా సినిమాలు చేశాను. ధర్మచక్రం అని చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాను. అంటే నా కెరియర్లో పెద్ద సినిమా చిన్న సినిమా నాకు ఉండదండి. ఏదైనా ప్రేమిస్తాం, పని చేస్తాం. అది సక్సెస్ అయితే ఇప్పుడు మీకు బ్యాచిలర్స్ అని ఒక చిన్న సినిమా కూడా అప్పుడు పెద్ద హిట్ అయి ఉంటుంది. సంపంగి అని చిన్న చిన్న సినిమా అన్నీ ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు RX అని కూడా చిన్న సినిమానే. ఇప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పలేము, ఏది చిన్నది ఏది పెద్దదని చెప్పలేము, అట్లా అన్నీ చేస్తుంటా అంతే. మేడం మీరు ఎక్కువ బాలకృష్ణ గారితో చేశారు కదా ఎక్కువ సినిమాలు, ఎట్లా అండి అప్పటికి ఇప్పటికి బాలకృష్ణలో డిఫరెన్స్ ఏం చూస్తున్నారండి? నాకేం తెలియదండి, చాలా మంది రకరకాలుగా చెప్తారు, కానీ ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో నేను ఇప్పుడు చూస్తే నాకు అలాగే కనిపిస్తారు. ఎందుకంటే మేబీ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదండి, ఆ రిలేషన్షిప్ వల్ల రాగానే ఎలా ఉన్నారు మాస్టర్ గారు, బాగున్నారు, ఆయన ఎప్పుడు ఎలా పలకరిస్తారో అదే పిలుపు. లొకేషన్లో కూడా నాకు చిన్నపిల్లలా కనిపిస్తాడు, కానీ ఆయన ఆ మెచ్యూరిటీ నాకు ఎప్పుడు కనిపిస్తుంది. అంటే నేను ఒక హీరోని ఆయన కేకలేయడం కానీ, బాబు ఇలా కాదు, బాబు ఇలా చేస్తే బాగుంటుందని, అలాగే చేద్దాం అంటారు. అంతేగాని ఒక టైప్ ఆఫ్ చిన్నపిల్లలాగా యాటిట్యూడ్ ఉంటుంది. ఏం చెప్పినా ఇది దాటొద్దంటే ఆ గీత కూడా దాటకుండా చేస్తారు. డాన్స్ కూడా ఇలా చేస్తేనే బాగుందంటే అలాగే చేద్దాం అంటారు. అంటే అలాగా ఆ సెన్స్తో చూశాను. నాకు ఎక్కడ కూడా ఆయనలో తారతమ్యాలు కానీ ఒక హీరోయిజం కానీ నాకు ఏం అలా అనిపించదు, జనరల్గా కనిపిస్తాడు నాకు ఆయన. మీ పాటలకి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక సాంగ్ పెద్ద హిట్లు అవుతుంటాయి, అవునవును, తెలియకుండానే ఇవి ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాయి అనమాట. అవునవును. ఇప్పుడు నా కెరియర్లో కూడా కొన్ని అయితే నాకైతే కొన్ని షాకింగ్గా ఉంటాయి. మా ఎదారి మైసమ్మ అసలు 1.5 డేనో 1 డేనో చేస్తుంటాం ఆ సాంగ్. అలాగే బావలు సయ్య 1.5 డే 2 డేస్లో చేస్తుంటాం. కొన్ని సాంగ్స్ అంత పెద్ద హిట్ అయ్యాక అసలు ఎక్స్పెక్ట్ చేయం చేసేటప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా ఆ పాటలు ఎక్కడికన్నా వింటుంటారే, నేను చేసిన పాట ఇన్నేళ్ళుగా ఇంకా ఎవరి గ్రీన్గా ఉందా అనిపిస్తుంటుంది మనకి. సో రియల్లీ ఒక అప్రిషియేషన్. దాని అన్నిటికంటే కూడా మనకి అప్రిషియేషన్ అది ఏంటంటే ఒక టెక్నీషియన్ గుర్తించడం.
నాకు బయట సర్కిల్ తెలియదండి. యాక్చువల్గా వచ్చి బయట జనాలకు కూడా స్వర్ణ మాస్టర్ ఎలా ఉంటారో సగం మందికి తెలియదు. సగం కాదు, 90% తెలియదు. ఒక 10% పేరు మాత్రం తెలుసు. స్వర్ణ మాస్టర్ అని తెలుసు, ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే మీడియాకి చాలా దూరంగా ఉంటాను నేను. సో మీడియాకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక 2-3 సాంగ్లు చేసిన వాళ్ళు కూడా హైప్లో ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం అందరినీ. సో మనకి ఇంత ఫోకస్ ఉండి ఇంత లైఫ్ చూసా కూడా జనాల్లోకి వెళ్ళకపోవడం ఒక మైనస్ ఉంటుంది. సో ఒక్కొక్కప్పుడు ఈ సాంగ్ నేను చేశానా లేదా అని బయట వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నేనే చేశాను చెప్పుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు లేదు, ఈ మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చినా కూడా మనకు అంత టైము ఉండట్లేదు దాని మీద ఫోకస్ చేసే టైం. ఎందుకంటే మేడం మీకు లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి కూడా షోస్ ఎక్కువ, డాన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి షోస్ ఎక్కువ స్టార్ట్ అయినాయి కదా. షోస్ స్టార్ట్ అయినప్పుడు మీకు అప్రోచ్ అవ్వలేదా షోలకి? వచ్చిందండి, నాకు జడ్జిగా కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ నాకు ఆ టైంలో ఒకటి ఉంటుందండి, నాకు ఒక గోల్ ఉండేది, ఒక 1000 మూవీస్ అయ్యేంత వరకు ఏది టచ్ చేయకూడదు. సో పని చేయాలి ఒక కసి మీదే వెళ్ళిపోతాం. వన్స్ ఒకసారి మీడియాకి టీవీలకి ఇట్లా కూర్చుంటే ఇంకా అక్కడే లాక్ అయిపోతే ఇంకా కట్ అయిపోతామేమో అని భయంతో కొంతవరకు నేను దూరంగానే ఉంచా. సో ఇప్పుడు నేను ఫ్రీ, ఇప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ప్రొడక్షన్ హౌస్ ఇట్లా వచ్చేసాను. ఇప్పుడు మేకింగ్ సైడ్ ఇట్లా ఇంట్రెస్ట్ దిగింది కాబట్టి మళ్ళీ అటుపక్క వెళ్ళినా ఇదంతా దెబ్బ తగులుతుందేమో అని కొంచెం వెళ్ళట్లేదు. కానీ చాలాసార్లు వచ్చాను, అప్పట్లో నేను డాన్స్ బేబీ డాన్స్ జడ్జిగా వచ్చాను. అప్పుడు తెలియదు, మర్చిపోయి ఉంటారు జనాలు కూడా. తర్వాత ప్రభాకర్ గారు చేశారు ఈటీవీది ఒకటి, ధూమ దానికి జడ్జిగా వెళ్ళి వెళ్ళాను, చాలా ఛానల్స్కి కూడా వెళ్ళాను నేను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఎవరితో కూడా నేను ఉండలేదన్నమాట. ఇవన్నీ ఎక్కువ ఈ మధ్య బాగా ఫోకస్ అయిపోయినాయి. జబర్దస్త్ అని ఇవన్నీ, డాన్స్ బేబీ, ఇప్పుడు డాన్స్ షో ఒకటి డి అని, ఇవన్నీ బాగా. ఆ డి ద్వారానే ఇప్పుడున్న మాస్టర్స్ కూడా జాగా షైన్ అవడానికి కారణమే ఆ ప్రోగ్రామ్. ఎక్కువ జనానికి కనిపిస్తా ఉన్నారు రెగ్యులర్ గా వాళ్ళు ఆన్ స్క్రీన్. మీ వర్క్ అంతా ఆఫ్ స్క్రీన్ ఉండేది, ఇప్పుడు ఏం చేశారని కనిపిస్తుంది. నిజం. ఇంకొక మైనస్ కూడా ఉంది. అప్పట్లో మేకింగ్ అంతా కూడా యూట్యూబ్స్ ఇవన్నీ లేవు కదా, అంత ఫోకస్ ఇక వచ్చేది కాదు. ఇప్పుడు చిన్నది జరిగినా కూడా మేకింగ్ వీడియోస్ అన్నీ కూడా పాపులర్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అదొక మంచి గుడ్ సైన్ అనమాట. అంటే టెక్నీషియన్ కొంచెం ఆ వాల్యూ తెలియాలి కదా, వాళ్ళు కూడా తెలిస్తే ఇంకొక 10 జనరేషన్లు కూడా పిల్లలు కూడా చూపించుకుంటారు. మా నాన్నే చేశాడని చెప్పి ప్రూవ్ చెప్పచ్చు, సాంగ్ వేసి చూపించచ్చు, మేకింగ్ అనిపిస్తూ ఉంటుంది.